తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రేట్లు అయితే పెంచడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్. మరి పక్క రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే తగ్గిస్తున్నారు, మన రాష్ట్రంలో పెంచుతున్నారు. అసలు సామాన్యుల పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ బయటికి వెళ్ళి స్కూల్స్లో ప్రైవేట్ చదవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని ఎలా చూస్తున్నా అంటే మనమే మాట్లాడాలి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. కష్టపడి ఇచ్చేది మనం, వాళ్ళు కాదు కదా. వాళ్ళ ఫీజులు పెంచుతారు. ప్రైవేట్ స్కూల్ ఎందుకు పెరుగుతున్నాయమ్మా? గవర్నమెంట్ స్కూల్ ఇస్తున్నాం, మా సౌకర్యం బాగుందని చెప్పి సంకలు గుద్దుకుంటారు కదా, ప్రజల్ని మభ్య పెడుతున్నారు కదా గవర్నమెంట్ వారు. మరి ప్రైవేట్ స్కూల్ ఎందుకు పుట్టుకొచ్చినాయి అడగాల్సిన ప్రతి వాళ్ళకి బాధ్యత లేదా? చదువులేని దానికి నాకే ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎందుకు లేదు బాధ్యత? ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఈ తరం పిల్లలు కన్న వాళ్ళకి ఎందుకు లేదు బాధ్యత? వాళ్ళు చదువుకున్న వాళ్ళేగా, వాళ్ళ సిటీలలో ఉంటారు కదా, వాళ్ళకు ఉండాలిగా బాధ్యత, వాళ్ళు అడగాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎందుకు పట్టుకొచ్చినాయి, ఇంత రేట్లు ఎందుకు పెడతారు? ఇప్పుడు వాళ్ళకి కూడా బాగా ఉంటుంది, గవర్నమెంట్ వారికి కూడా బాగా ఉంటుంది. అందుట్లో బాగా లేదు ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఎట్టుంటాయి చెప్పు? లంచాలు ఉంటాయి కదా. అందుకని దాని గురించి తల్లిదండ్రులు అడగాలి ముందల. తల్లిదండ్రులు వాళ్ళు పంపిస్తారు కాబట్టి మా పిల్లలకి ఇంత ఫీజు వస్తుంది, మరి మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం, మేము రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నాం, మాకు ఏటికేటికి ఫీజులు పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. పక్క రాష్ట్రాలలో తగ్గదు కానీ మన రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కూడా ఏటికేటికి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఎందుకని అడగాల. మరోవైపు చూసినట్టయితే కనుక ప్రైవేట్ స్కూల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూళ్ళలో యూనిఫామ్ ఫీజు అని కానీ బుక్స్ ఫీజు అని కానీ ఇంకెక్కువ తీసుకుంటున్నారు. మరి పిల్లలు చదువుకోవాలా వద్దా? తీసుకుంటారని నీకు సలుపు ఎక్కువగా. ఇప్పుడు నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవాలా, క్యారేజ్ పట్టుకొని పోవాలా, సంచి పట్టుకొని వెళ్ళాలా, నేను వెళ్ళాలి తిప్పుకుంటా, నాకు 5,000 జీతం రాని 10,000 జీతం రాని, నేను ఘనంగా కారులో పంపించాలి, కారులో తీసుకురావాలని నీకు సలుపు ఎక్కువ ఉండని చెప్పి యూనిఫామ్కి పెంచుతారు, బ్యాగులకు పెంచుతారు, బుక్కులకు పెంచుతారు, అన్నిటికి పెంచుతారు. పిల్లల చదువు భవిష్యత్తు మంచిగా ఉండాలనే కదా మనం ప్రైవేట్ స్కూళ్ళలో చదువు. అసలు ముందర మన భవిష్యత్తు మంచిగుంటే కదా, ఈ తరం తల్లిదండ్రుల భవిష్యత్తు మంచిగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి ఆ రోజుల్లో మా భవిష్యత్తు బాగుంది, మా పిల్లలు మేము లైన్ మీదకి తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు మీ పిల్లలు ఎందుకు సరిగా రావట్లేదు, మీరు ఎందుకు సరిగా రావట్లేదు? అక్కడ లోపం ఎక్కడుంది? ఫస్ట్ మనం సరిగా ఉండి గవర్నమెంట్ని ప్రశ్నించాలి కదా. మరి గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఒక్కళ్ళు రారు ముందుకు, ఎన్ని లక్షలైనా కడతారు కానీ ఎవరన్నా ఒకళ్ళిద్దరు అడిగితేనేమో వాళ్ళకి జైలు శిక్ష పడితే కేసులు పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. మరి అప్పుడు మీరు రారుగా. ఇప్పుడు మీ గురించి 100 మంది గురించి ఒక మనిషి గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడలేని మాట ఒక మనిషి మాట్లాడినప్పుడు ఆమెకు సపోర్ట్ అయినా చేయాలి కదా. చేస్తారా? మరి చేయరుగా. ఇంత ఫీజు పెరిగినప్పుడు పక్క రాష్ట్రంలో మరి కొత్తగా సీఎం అయిన విజయదళపతి గారు ఫీజుల గురించి ఒక ట్యాగ్ నిర్ణయించినాడని చెబుతున్నారు. మరి మన రాష్ట్రంలో ఎందుకు నిర్ణయించలేదు మన రేవంత్ అన్న? అది అడగాల్సిన బాధ్యత ఎవరిది? మన తెలంగాణ ప్రజలది కాదా? మన ఆత్మ గౌరవం అని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరైనా పక్క రాష్ట్ర వాళ్ళు మన తెలంగాణ మీదకి వస్తే చెప్పులు చేరులు చూపిస్తున్నారు కదా. మన తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు ఎంత పెరిగిపోతుంటే మన పిల్లల భవిష్యత్తు ఆడుకుంటుంటే అడగాల్సిన బాధ్యత ఎవరిది? మన తెలంగాణ సాధించిన వాళ్ళదేగా, మాది జాగిరి అని చెప్పిన వాళ్ళు కదా అడగాల్సింది ఈ సమస్యల మీద. ఎందుకు పెరగట్లా? అన్నిటి మీద పెరుగుతున్నాయి, గ్యాసుల మీద పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల మీద పెరుగుతున్నాయి. మరి ఇంటి రెంట్లు, హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరుగుతున్నాయి? రెంట్ల గురించి అడుగుతారా? రెంట్ల గురించి సామాన్యుడి బ్రతుకు ఎంత ఉంది? దాని గురించి ఎవరు అడగరే? మరి దాని గురించి కూడా గవర్నమెంట్ని అడగాలి కదా. మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఎందుకు అడగట్లేదు చెప్పు? నెక్స్ట్ మరోవైపు ఇప్పుడు ఇంత కష్టపడి పిల్లల్ని చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఇప్పుడు కాదు, ఇప్పుడు కష్టపడి కాదు, తరతరాలు యుగాలుగా. మరి అందుకే తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు అని చెప్పేది. ఎంతో మంది విద్యార్థులు పోరాడింది చెప్పింది అందుకు కాదా? అందుకేగా బలిదానాలు జరిగింది మా రాష్ట్రం, మా తెలంగాణ, మా ఆత్మగౌరవం, మా అస్తిత్వం అని ఇవన్నీ చెప్పేది. మరి దాని గురించి యుగాలు గడిచిపోతున్నాయి, తరతరాలు మారిపోతున్నాయి. కానీ మరి మన పిల్లలకి ఎందుకు జాబులు రావట్లేదని ఎందుకు అడగట్లే? ఎందుకు అడగట్లేదు చెప్పు? అడగాలి కదా. తెలంగాణ బిడ్డలుగా మన హక్కు కదా, అడగొద్దా? ఎందుకు అడగట్లే? ఎందుకు నిరుద్యోగి వెనకబడిపోతున్నారు? యుగాలు మారిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులు కూడా వచ్చిన ముఖ్యమంత్రి ముందుకు ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. ఎవరినైనా పాలకులు మారుతున్నారు కానీ మరి బతుకులు మారట్లేదని ఎవరు అడగరేందమ్మా? మన తెలంగాణ బిడ్డలు అడగాలి కదా. నెక్స్ట్ నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడుగుదామని చూసిన వాళ్ళని పోలీసులు జైల్లో వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఒక అమ్మాయిని కూడా ఏంటి ఉద్యోగాలు లేవు అని అడగడానికి పోయినప్పుడు పోలీసులను పంపించి అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అవును నిజమే. ఒక ఆడబిడ్డ పాపం ధైర్యంగా అడిగింది. ఆడ కానిస్టేబుల్ గుంజెత్తన ఆగో అని నెట్టేసింది కూడా. మరి ఒక్క తల్లి ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ పౌరుషంతో ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు ఆమె పక్క పోరాడిన యువకులు యువతులు ఏరి, తెలంగాణ బిడ్డలందరూ ఏరి, ఆత్మగౌరవం మా బలిదానాలని చెప్పిన వాళ్ళంతా ఏరి, వీళ్ళంతా ఏరి చచ్చిపోయారా? అడగాలి కదా.
ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. మన రేవంత్ నన్ను అడగాలిగా, మనమే గెలిపించుకుంది. మన రేవంత్ అన్న వచ్చినా ఇంకెవరో పరిపాలించి 10 ఏళ్ళు పరిపాలించిపోయిన మన కేసీఆర్ అన్నని ఆ పరిపాలన ఎంతమందికి వచ్చినాయి, ఈ పరిపాలన ఎంతమందికి వస్తున్నాయి, అసలు ఇక్కడ ఎట్ట జరుగుతుందని మనమే అడిగినప్పుడు, మన భర్త గురించి మనమే అడిగినప్పుడు ఇంకెవరు వచ్చి అడుగుతారు? తీసుకుని జైల్లో వేస్తున్నాడు కదా. జైల్లో వేసినప్పుడు అప్పుడు తెలంగాణ బిడ్డలు బయటికి రావాలి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఆంధ్ర వాడు యువతలకు వచ్చిండని చెప్పి చెప్పులు చేరులు చూపించి నువ్వెవడోరా మా తెలంగాణ గడ్డ మీదకి రావటానికి, మా ఆత్మ గౌరవం, మేము సంపాదించుకున్న భూమి మా జాగిరి, మా అయ్యే జాగిరి, నీ అయ్యే జాగిరి అని స్పష్టంగా ప్రతి వాళ్ళు గొంతెత్తి మాట్లాడండ్రు. మరి మన తెలంగాణ బిడ్డల బతుకుల గురించి మాట్లాడే తెలంగాణ బిడ్డ ఏదని నేను అడుగుతున్నామా? అర్థం కావట్లే. మన తెలంగాణ బిడ్డల గురించి, వాళ్ళ నిరుద్యోగ వ్యవస్థ గురించి, పేదవాళ్ళ గురించి, ఆ పెరిగిన ధరల గురించి, ప్రతి ఒక్కటి వైద్యం గురించి, విద్య గురించి ప్రతి ఒక్కటి ఎందుకు పెరుగుకుంటూ పోతుంది? ఇట్టాటోళ్ళు ఇట్టాటప్పుడు ఎందుకు రారు బయటికి? ఏ రాజకీయ పరంగా అయితే బయటకు వస్తున్నారు కానీ వేరే దాని గురించి మాది అని కొట్టుకొని, ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య కొట్లాడ పెడతానికి, అన్నల దమ్ములు అలా ఉండే వాళ్ళని ఎడదీయటానికి. మనకు ప్రజలకు ఏమి లేదు, 10 మంది పాలకులకే ఉంది. పాలకులే నిజమైన పాలకులు. మన తెలంగాణ బిడ్డలు నిజమైన బిడ్డలు అయితే, మనల్ని తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కాపాడాలనుకుంటే, మన ఏ జాగిరి అనుకుంటే, మన నిరుద్యోగుల గురించి కొట్లాడాలి, మన విద్యా వ్యవస్థ గురించి కొట్లాడాలి. ఎందుకు ఏటికి ఎందుకు పెరుగుతుంది ధర? మేము ముందు భవిష్యత్తు మా పిల్లల్ని ఏం పెట్టి చదివియాలా? ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కళ్ళు రెంట్ కట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ జాబ్కి వెళ్ళినా కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతుంది, ఏది పట్టినా పెరిగిపోతుంది. ఇప్పుడు బండి మీద కాలు కింద పెట్టే నాదులు లేడు. 1కి పోయినా 2కి పోయినా కూడా బండి వేసుకొని పోయేవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. మొన్న నేను ఊరికాని వస్తుంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి పాపం అల్లాడుతారు అన్నల దమ్ములు. ఏమని అంటారు? అమ్మ ఏం రేటు 8 రూపాయలు రేటు పెరిగిందమ్మ, పక్క రాష్ట్రంలో పెరగలేదు, మన కాడ పెరిగిందని ఏడుతారు. నిత్యం జాబులు చేసి బండ్లు వేసుకొని పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిత్యం పెట్రోల్ పోపించుకొని తప్పదు, డీజిల్ పోపించుకొని తప్పదు. దీని గురించి మాట్లాడొచ్చు కదా మన తెలంగాణ బిడ్డలని నేను అంటున్నా. మన అయ్యే జాగిరి అన్నప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు కదా. నా మాట తీరు చూసి నన్ను ఆంధ్రాదని అంటారు, నా తెలంగాణ అయితే మరి మనం దీని గురించి మాట్లాడాలని నేను అంటున్నా. ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రశ్నించినట్టు కాదు, అసలు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో మన గురించి మనం మాట్లాడుకుందాం, మన బిడ్డల గురించి మాట్లాడుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. మనం తెలంగాణలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడాలని నేను అంటున్నా. ఇంకో పక్క కవితక్క ఉచిత విద్య, ఉచిత వైద్యం అనుకుంటా మరి బయటకు వస్తుంది, తెలంగాణ తల్లి అయితే అంటుంది, సీఎం అయితే అంటుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ కవితక్క తెలంగాణ తల్లి అయితే మరి వీటన్నిటి గురించి కొట్లాడాలా. నిజమైన కవితక్క నేను తెలంగాణ తల్లిని అయితా, నేను సీఎంని అయితా గనక అంటే పక్క వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ తీసేసి మన తెలంగాణ బిడ్డల మీద పెట్టాలా. ఇప్పుడు పక్క వ్యక్తి వస్తే నేను పళ్ళు రాలు కొడతానంత ఈజీ కాదు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు మారవటానికి. ఎవరి వల్ల కాలేదు. ఎంతసేపు పరిపాలించడానికి వచ్చిన వాళ్ళు దాచుకోవటమే కానీ వాళ్ళకే వస్తున్నాయి, కానీ మనకేమన్నా వస్తున్నాయి మన పేర్లు చెప్పి ఎవరు బాగా ఘనంగా బతుకుతున్నారు, కష్టాల ఊబిలో ఉండటమే కానీ. ఇప్పుడు కోనేటి వెంకన్న గారు పాట రాసిండు, గల్లీ చిన్నది గరీబాల కథ పెద్దది, కిల్లి కొట్టుకన్న వాళ్ళుండే గదులు చిన్నయి, గల్లీ చిన్నది అని మన కోనేటి వెంకన్న గారు ఏనాడో రాసిండు. ఆయన రాసింది నిజం. హైదరాబాద్లో గల్లీ పోయి చూడండి, ప్రజలు ఉండే కాడ గల్లీలు ఎంత రాతగా ఉన్నాయో, ఎంత అసలు చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట, అంత గలీజ్గా ఉన్నాయి. మరి గవర్నమెంట్ అంతా ఎడిపోయింది, శుభ్రం చేపియొచ్చు కదా, అడగొచ్చు కదా. ఇప్పుడు మన కృష్ణానగర్లోనే గల్లీలు ఉన్నాయి, ఎన్నో గల్లీలు ఉన్నాయి, జూబ్లీహిల్స్. ప్రజలు ఎంతమంది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి బతుకుతున్నారు. గల్లీలు ఎట్టుండే, రూములు ఎట్టుండే, వాళ్ళు ఉండే రూములు, ఇంత రూములు కూడా ఎంత అద్దెలే వేస్తున్నారు. వాటి గురించి మాట్లాడుతున్నారు. ఎవరన్నా మాట్లాడాలి కదా. ఒకదాని గురించి మాట్లాడి వదిలేయకూడదు. సమస్య అంటే పేదవాడికి ప్రతిదీ సమస్యే, ప్రతిదీ బరువే, ప్రతిదీ బాధ్యతే. అన్నిటి మీద మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.